గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కదా అసలు మీకు బేసిక్ గా మీ ట్రావెల్ బిగినింగ్ అసలు ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉందంటే దాంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎవడే ఎదవాడికి లైటింగ్ రాదు, ఫైట్ మాస్టర్ ఇచ్చారయ్యా. అంటే జీవితం తెలుసుకుంటుంటే ఫస్ట్ చెన్నై వెళ్ళినప్పుడు కూడా మీకు వచ్చింది కానీ అనుభవం. ట్రైన్లో ఎక్కడానికి S6 ఎక్కండి అన్నాడు మమ్మల్ని రాజు మాస్టర్. S6 ఫైటర్కి వెళ్ళి చెన్నై వెళ్ళగానే S6 ఎక్కన్నాడు. S ఏంటి 6 ఏంటి అబ్బా జీవితం తెలుసుకుంటుంటే అసలు మీరు ఏం చదువుకోలేదండి. బెదరు మేకలు కాసేవాడిని, నేను గేదెలు గారికి వెళ్ళేవాడిని. 20 years ఆ విలేజ్ ఒక చిన్న ఒక బావిలో కప్పలు ఎలా ఉంటాయి, అవును అలా జీవితం. ఒంగోలు ప్రకాశం డిస్టిక్ దగ్గర కారంచేడు మండలం నందిగుంటపల్లి చిన్న గ్రామంలో జన్మించాము. ఓకే. సో మీ పేరెంట్స్ ఏం చేసేవారండి? మా పేరెంట్స్ రైతులు, వాళ్ళు ఊర్లో ఎక్సైజ్ పని చేసేవాళ్ళు. మా నాన్నగారు కళాకారుడు, ఆర్టిస్ట్. ఓకే. నాటకాలు వేసేవాళ్ళు. ఓకే. ఆయన కొంచెం రెస్పాన్సిబిలిటీ లేకుండా పని పడడానికి తిరిగేవాడు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు. అందుకని కొంచెం ఆర్థికంగా చాలా ఆర్థికమైన ఫ్యామిలీ. అన్నానికి కూడా అసలు చాలా ఇబ్బంది పడేది ఫ్యామిలీ అనమాట. ఓకే. ఇప్పుడు నేను అక్కడ నుంచి అంటే పూట గడవడమే కష్టం అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో రామలక్ష్మణ్ అంటే అసలు బాబోయ్ అంత ఇమేజ్ మీరు సంపాదించుకున్నారంటే ఎంత గ్రేట్ అన్నది. ఆ గ్రేట్ అయింది ఎవరిది? భగవంతుడు. అదే మీరు ఇందాకే అన్నారు. కానీ భగవంతుడు కూడా ఒకసారి అనుగ్రహించి దారిలోకి వదిలేస్తాడు. ఇంకక్కడి నుంచి పడరాని పాటలు వదిలినప్పుడు ప్రతి క్షణం ఆయన వదిలేయడం సంగతి తెలుసుకుంటామంటే చాలు. ఆయన వదిలేసాడని తెలుసుకుంటే ఆయన ద్వారా నడుస్తున్న సంగతి తెలుసుకుంటూ నడుస్తుంటే చాలు, క్లారిటీ. ఎగ్జాక్ట్లీ. బట్ మీకు మొట్టమొదట బ్రేక్, మాకు బ్రేక్ చెప్పాలంటే శివుడు అనే సినిమా స్టార్ట్ అయింది కానీ అది బ్రేక్ అయింది, కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది. అవును. ఆ తర్వాత ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం పూరి గారు, ఈడియట్ అమ్మనాన్న తమిళమ్మాయి, రవితేజ గారు 3 సినిమాలు కంటిన్యూషన్లో అలా ముద్ర వేసి పూరి జగన్నాథ్ అలా వదిలేటండి. ఫైట్ మాస్టర్కి అవకాశం ఇచ్చారు సురేష్ అన్న, బట్ బ్రేక్ ఇచ్చింది పూరి గారు రవితేజ. బ్రేక్ వచ్చింది కాదు, బ్రేక్ ఇచ్చింది సురేష్ గారు, బ్రేక్ వచ్చింది పూరి గారు. అవకాశం కల్పించింది ఆయన, బ్రేక్ ఇచ్చింది ఈయన. కాబట్టి ఆయనే అసలు మళ్ళీ పూరికి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? పూరి అప్పటికే కొంచెం పెద్ద డైరెక్టర్ స్టేజ్ లో ఉన్నాడు. అదే నేను కనెక్ట్ అయ్యాను నిజంగా. మేము కృష్ణానగర్లో నడుస్తున్నాం, సినిమాకి వచ్చాము ఒక 2-3 నెలలు అయింది. జేబులో డబ్బులు అయిపోయినాయి, రోడ్ల తిరుగుతున్నాం. అక్కడ కృష్ణానగర్లో అటు తిరుగుతున్నాం. ఈ సాయిబాబా నిగార్ దగ్గర నుంచి నడిచి వస్తున్నాం. అక్కడ వెళ్ళిపోదాం, చెన్నై ఇక్కడ వచ్చిన అవకాశం లేదు. ఫైట్ మాస్టర్ రిటర్న్ తీసుకుందామని, రిటర్న్ ఫైటర్కి అయిపోదామని ఫైట్ మాస్టర్ కార్డు ఇచ్చేసి మళ్ళీ బాయ్స్ అవుదామని. యాక్చువల్గా మేము అనుకున్నాం ఏంటంటే ఒకళ్ళు ఫైట్ మాస్టర్ అయ్యి ఒకళ్ళు ఫైట్ చేసుకుంటూ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాం అనుకున్నాం. మీ ఇద్దరం ఒకటైనందువల్ల బట్ ఒకటి ఫైట్ చేయలేకపోయి ఎక్కడికి ఇద్దరం కలిసి వెళ్ళాలి కదా, అప్పుడు ఆ అవకాశం కూడా కోల్పోయాం. డబ్బులు అయిపోయినాయి. సరే వెళ్ళిపోదాం అనుకుంటుంటే నాగేంద్ర బాబు అన్న మేకప్ మ్యాన్ ఎవరు ఒక ఆయన తమ్ముడు తెలీదు గుర్తు అన్నగారు, ఇట్లా వెళ్ళిపోతున్నామని చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, ఏం వర్కౌట్ అవ్వట్లేదు అంటే పూరి జగన్నాథ్ గారు ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశారు ఇక్కడ మనకి అమీర్పేటలో. అక్కడ వెళ్ళి చూడండి అని అంటే నేరుగా అక్కడికి వెళ్తే ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం షూటింగ్లో ఆయన ల్యాప్టాప్ ముందు ఏదో పని చేస్తున్నాడు. అలా ఆఫీస్కి వెళ్ళి చూడండి అన్నాను. వెళ్ళి చూస్తే ఆయన వెళ్ళే సార్ ఇట్లా ఫైట్ మాస్టర్ అనగానే మమ్మల్ని చూడలేదు అసలు. మా సినిమా ఎదుర్కోవాలన్నాడు. డౌట్ నిజంగా అన్నాడు, ఓకే అన్నాడు. డౌట్ తెలిసి రవిని కలవండి అన్నాడు. రవి గారు ఇక్కడ అమీర్పేటలో ఒక ఆఫీస్ ఉంది, అది సినిమా ఆఫీస్. శ్రీనిల్లి ఎస్టేట్స్ లో 800 కారు ఉండేదాన్ని. రవి గారు అలా వచ్చారు. అబ్బాయి సార్ ఇట్లా జగన్ గారు చెప్పారంటే ఇట్లా మీరు కలవమన్నారంటే సూపర్ అదే కూడా అబ్బాయిలో సార్ చెప్పారు అన్నాడు. అలా వెళ్ళి అలా లైఫ్ స్టార్ట్ అయ్యి. ఓకే. అసలు మీరు అది అడ్వాన్స్ ఇచ్చారా వెంటనే? మీకు
అడ్వాన్స్లో అప్పుడే అడ్వాన్స్ గీటాలు మరి ఎట్లాగ లైఫ్ ఎలాగ కొంచెం సినిమాలు ఇయటమే కష్టమైనప్పుడు కొంచెం అడ్వాన్స్ బతకడం ఎలాగా కొంచెం షూటింగ్ అనేటప్పటికి షూటింగ్ ఫుడ్ కొంచెం మధ్యాహ్నం అనుకోండి. అప్పటికి మాకు మా అమ్మగారి దగ్గర ఒక 5 రూపాయలు ఎంత పెట్టుకుని అంతా ఢిల్లీకి వచ్చాం. గంజి తాగే ఫైస్కి వచ్చాం అనమాట. అన్న కూరలు కూడా లేని ఫైస్కి వచ్చింది. స్టార్ట్ అయినా కొంచెం పర్లేదు సినిమా అయింది. కొంచెం ఏదో ఇచ్చారు, 10,000 ఎంత ఇచ్చారు. అది స్టూడెంట్ సినిమాకి 5,000 రికమెండేషన్. ఆ తర్వాత కొంత ఇచ్చారు. అదే కొంత ఇచ్చారు. తర్వాత సినిమా కంటిన్యూ అయిందా? చేసాం. సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత సురేష్ గారు 2వ సినిమా కూడా ఇచ్చారు మాకు. ఆ నుంచి కొంచెంగా మరి ఇంకేముంది, మీరు వెంటనే పూరి సినిమా చేసాం. ఈ డేట్ బ్రేక్ వచ్చేసి పెద్ద బ్రేక్. అది కమర్షియల్ బ్రేక్ చాలా పెద్ద హిట్ కదా. ఆ ఈడియట్ సినిమా రవితేజ గారికి పెద్ద బ్రేక్. అందరికి, మాకు, చక్రి గారికి, కెమెరామెన్ శ్యామ్ గారికి, అందరూ టర్నింగ్ లైఫ్ ఇచ్చింది. డాన్స్ మాస్టర్ కృష్ణారెడ్డికి అట్లా అదే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మొగుళ్ళ చిరంజీవి గారి డైలాగ్, ఒకసారి మీరు ఫేస్ టర్నింగ్ ఇచ్చారు ఆ సినిమాతో. ఇడియట్ మీకు బ్రేక్. ఎగ్జాక్ట్లీ. అప్పటికి మీకు మ్యారేజెస్ అయిపోయా? అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ ఫైట్ మార్క్స్ అవ్వకముందే మ్యారేజ్ అయింది. పిల్లలు, 2 చిన్న పిల్లలు. అమ్మో, అసలు ఎట్లా అండి మా భార్యని మా ఊర్లోనే వదిలిపెడితే జనాలు అక్కడ ఉండముంటే ఆవిడ మరి వదిలిపెట్టని చెప్పడం చేసింది పిల్లలు తీసుకుని. అంటే మరి అక్కడ ఇరుగు పొరుగు అంటే దూరం అయిపోతుంది కదా, టూ మచ్. ఇరుగు పొరుగు ఇక్కడ మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది, చిన్న రూమ్ అది. అట్లాంటి సమయం అంటే అన్ని ఫ్యామిలీ మ్యారేజ్ అవ్వడం, పిల్లలు, ఈ స్టవ్లు అంతా ఒకే పట్టింది పట్టు. అదే ఒకే టైంలో అన్ని ఏంటంటే మ్యారేజ్, పిల్లలు, మా లైఫ్ ఇది అట్లా కట్టకట్టకట్టలా ఆడిపోయింది. ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. 800-900 రూమ్కి ఈసాబ్ కూడా బస్తీలు. అక్కడ బస్తీలో కరెక్ట్గా 2 రూములు లేవు. మా ఇద్దరికి సరే ఒక మధ్యలో దుప్పటాడడం కట్టుకున్నాం. గ్రేట్ అండి, చాలా గ్రేట్. అదే ఈడియట్ తర్వాత మళ్ళీ మీరు చెప్పుకోదగ్గ సినిమా, పెద్ద హీరో సినిమా మేము చేసామని చెప్పుకున్నది ఏ సినిమా? ఆ సినిమా నా నుంచి ఈడియట్ తర్వాత ఆర్య హిట్ అయింది, అవార్డు స్టార్ట్ అయింది. విక్రమార్కుడు అట్లా వెళ్ళిపోతుంది కదా, స్టెప్లు ఎక్కేశారు. ఇప్పుడు ఒక్కసారి మీ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుందండి మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో? ఆనందం అనిపిస్తుంది. అంటే వెనక్కి తిరిగి చూస్తే అంటే ప్రతి మనిషి కూడా ఏంటంటే ప్రతిరోజు మన జీవితాన్ని ఒక్కమాలి రీళ్ళు వెనక్కేసుకొని చూసుకుంటూ ఉండాలి. మా అనుభవం ప్రకారం అది మానవుడికి ఉండాల అదృష్టం ఏ జీవికి లేదు. ఓన్లీ మానవుడికి ఏంటంటే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ ఉన్నాను అనేది కానీ కొంచెం ప్రతి క్షణం మనం నెమ్మరేసుకుంటే కొంచెం మనం అలర్ట్గా ఉంటారు. ఎస్, అలర్టే ఇది అలర్ట్ అన్న మాట కరెక్ట్. యాక్టివ్గా ఉంటాం అంటే అవేర్నెస్గా ఉంటాం. లైఫ్ అవేర్నెస్ బాగా, లాంగ్వేజ్ కూడా బాగా వచ్చింది. పర్లేదు, బాగానే మారుతుంది, ఇంగ్లీష్ కూడా మారుతున్నాం, పర్లేదు. కాదు, S6 అంటే కూడా తెలియదు మీకు. ఇప్పుడు మీరు అవేర్నెస్ అంటున్నారు, ఎలక్ట్ అంటున్నారు. అసలు స్టేజ్ మీద నిలబడి చాలా గొప్ప, ఎంతో ఆహ్లాదకరంగా మంచి మాటలు అంటే మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. అదే మరి మీ వెనకాతలు ఉన్నాడు, వెనకున్నాడు ఆంజనేయ స్వామి గారు. మీకు నార్మల్గా ఇప్పుడు ఇన్నాళ్ళ జర్నీలోనండి ఏ హీరోతో మీరు వర్క్ బాగా ఎంజాయ్ చేశారండి? నెక్స్ట్గా ఏంటంటే మనస్ఫూర్తిగా మేము ఈ ఆత్మపల్లికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము అన్నయ్య అభిమానులు, చిరంజీవి అన్నయ్య అభిమానులు. ఫస్ట్ ఊర్లో ఉండగా అన్నయ్య సినిమాలు అంటే సినిమాలు చూడటం, అన్నయ్య సినిమాలు చూడటం. తర్వాత చెన్నై వెళ్ళినప్పుడు జేబు దొంగ అనే సినిమాకి, అన్నయ్య సినిమాకి షూటింగ్ రాజుమార్ దగ్గరికి వెళ్ళటం. ఓకే, రాజు మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ జేబు దొంగ షూటింగ్కి ఫస్ట్ మేము చెన్నైలో వర్క్లోకి ఎంటర్ అయ్యాం. ఓకే, అప్పుడు అట్లా అన్నయ్య అభిమానులు. అంటే ఏ హీరోతో ఎంజాయ్ చేస్తాడు దానికంటే కూడా పని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. హీరో చిన్న హీరో పెద్ద హీరో అన్న భావం లేకుండా ఆ పనే హీరోగా ఫీల్ అవుతాం మేము. అదొకటి. అది పనికి మించిన హీరో ఎవరు లేరు. ఏం చెప్తున్నారు? కాబట్టి అది కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఆ కరెక్ట్ అంటే నేనేంటంటే భేదాన్ని సృష్టిస్తే ఏర్పాటు వచ్చింది, రాగం దేశానికి ఏర్పాటు వచ్చింది. పనిని ప్రేమించే పని అయితే అందరూ హీరోలు తోటి పని చేస్తుంటే హ్యాపీ.
అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఈ రోజున ఏ హీరోకి పని చేయలేదంటే లెక్క పెట్టుకోవాలి, ఏ హీరోకి పని చేయలేదు వీళ్ళని. సో మీరు అందరితోనే చేశారు, బట్ మీరు అన్నట్టుగానే వర్కే హీరో, పనే హీరో అన్న దానిలో ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఉండే ఆనందం, మనం చేస్తే దాన్ని వాళ్ళు చేస్తున్నట్టు అది బయట మన ఆలోచన బయటకు వచ్చి వాళ్ళ ఎక్స్పెక్ట్ చేస్తానంటే అది ఆనందమే, నిరంతర ఆనందమే. చిన్న హీరో చిన్నతనంగా, పెద్ద హీరో పెద్దతనంగా, అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ బయటకు వచ్చేయడం, కామెడీ రవితేజ్ దగ్గర పంచింగ్ కామెడీ దగ్గర కామెడీ పంచ్, దాంట్లో ఆనందమే నిరంతరం. బాలయ్య బాబా డిగ్నిటీ కూర్చొని చేసే ఫైట్, అన్నయ్య కొంచెం బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ చేసే ఫైట్, మాస్ స్టైల్, ఇట్లా మహేష్ బాబు స్టైల్, బన్నీ ఒక స్టైల్, రామ్ చరణ్ ఇలా ఏ ఒక లవ్ చూస్తుంటే అంటే ఎంత ఆనందంగా ఉంది, ఎంత ఆనందం. ఒక్కొక్క స్టైలు, ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ తోటి ఒక మనుషులు చేస్తుంటే రోజు ఒక వెరైటీ భోజనం చేసినట్టే కదా. కరెక్ట్, రోజుకో డిష్ తింటున్నట్టు, రోజు డిష్ తిన్నట్టే కదా. ఎగ్జాక్ట్. కాబట్టి ప్రతిరోజు కొత్త భోజనమే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.